గత 5 ఏళ్ల పాటు జరిగిన వైసీపీ అరాచక పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని, అర్హత ఉండి కూడా వైసీపీ నాయకుల అవినీతి వల్ల ప్రభుత్వ పింఛన్లు అందుకోలేకపోయిన ప్రతి ఒక్కరికి సామాజిక పింఛన్లు అందించి న్యాయం చేస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. గురువారం ఉదయం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, పలు సంస్థల ప్రతినిధులు, ప్రజలు, అధికారులు, సిబ్బంది దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిసి పండ్లు, మొక్కలను అందించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా ప్రజల కష్టాలను, సమస్యలను సవినయంగా ఆలకించిన చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తనను ఎమ్మెల్యేగా చేసిన ప్రజల సమస్యలు తీర్చడం తన బాధ్యత అని, నియోజకవర్గంలోని ప్రజలకు ఎప్పటికీ మీ ఇంట్లో ఓ పెద్ద కొడుకులా తాను అండగా ఉంటానని, ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా ప్రయాసపడి తన వద్దకు రాలేకపోయినా స్థానిక నాయకుల ద్వారా అయినా సమస్యను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఓకే సార్. ఆయన చంద్రబాబు గారు వాళ్ళు ఊళ్ళో చూసుకుంటారమ్మా. నేను అందుకే వచ్చింది అవకాశం తీసేస్తున్నారా? చూస్తారు చూడండి, ఇక్కడ కూడా మన ఎక్కడేం చెప్తా స్కూల్ ఇది
చూడకోకుండా మళ్ళీ ఎదురు ఇబ్బంది పెడుతున్నాడు. ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా సిస్టర్స్ కూడా ఉన్నారు. ఈ అమ్మాయికి కూతుర్లు ఉన్నారు. న్యాయం చేయండి. సబ్స్టేషన్ దగ్గర 5 లక్షలు ఓకే సార్ తీసుకో. ఇబ్బంది పడుతున్నా. ఏదో వచ్చిందా 6 అంగుళాల పైపు కానీ పీవీసీ పైపు కొని ఎంత దూరం ఉంటుంది. 6 అంగుళాల పైపు కొని చేసి పడేసామని ఎవరు